హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి జీడి పిక్కలు ఎలా చేస్తున్నామో మీకు చూపించబోతున్నాను. ఇవి మా సిస్టర్ శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చింది. ఇవి కలర్లో ఎందుకు వచ్చాయనేది కూడా మీకు చెప్తాను. సో పచ్చి జీడి పిక్కలు ఎప్పుడు ఇలా గ్రీనిష్గా ఉంటాయండి, చాలా గ్రీన్ కలర్లో ఉంటాయి. తను తెచ్చి 3 days అయిపోయింది. అంటే తెచ్చిన రోజు ఎవరైనా కట్ చేస్తే కర్రీ చేసుకుందామని చెప్పి అడిగింది, కానీ ఎవరికి వీలు అవ్వలేదు. కాబట్టి మేము ఏం చేసామంటే జీడి వల్ల పిక్కలు ఎక్కడ పాడైపోతాయని చెప్పి డ్రై చేసాం, అందుకే ఆ కలర్లోకి వచ్చాయి. ఇంకా సరే 3rd day ఏం చేసిందంటే నేనే కట్ చేస్తాను, ఇంకా అందరికీ అవ్వట్లేదు, మనమే ట్రై చేద్దామని చెప్పి కూర్చుంది. గ్లౌజులు వేసుకొని ఇలా పిక్క ఉంటుంది కదా కట్ చేసింది. చాలా నీట్గా వచ్చిందండి పీల్ చేస్తే. చూసారా పచ్చి జీడి పిక్కలు ఇవన్నిటిని కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం. దీన్ని మేము వంకాయతో కాంబినేషన్ చేసుకున్నాం కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. యాక్చువల్గా మనం పచ్చి జీడి పిక్కల కర్రీ చాలా బాగుంటుందండి మనకు నార్మల్ డ్రై కాజు కన్నా. మీరు కూడా ఎవరైనా సరే పచ్చి జీడి పిక్కల కర్రీ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.